మంగళగిరి ప్రభుత్వాసుపత్రికి హార్వెస్ట్ ఇండియా మార్చరీ వ్యాన్ను అందజేసింది. జడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి ప్రభుత్వ వైద్యశాలకు హార్వెస్ట్ ఇండియా సేవా సంస్థ మార్చరీ వ్యాన్ను అందజేశారు. మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు, హార్వెస్ట్ ఇండియా మేనేజర్ సుద్దపల్లి నాగరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను స్ఫూర్తిగా తీసుకుని వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ వ్యాన్ ద్వారా అంతిమయాత్ర ఉచితంగా, గౌరవప్రదంగా జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ కె సురేష్ కుమార్ మాట్లాడుతూ, తమ సంస్థ ద్వారా పేద ప్రజల కోసం ఈ వ్యాన్ను అందజేస్తున్నామన్నారు. గుంటూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యాన్ను అందజేయనున్నట్లు వెల్లడించారు. మంగళగిరి శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో ఆయన ఆదర్శంగా తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని పేదలు వినియోగించుకోవాలని కోరారు. పార్లమెంటరీ నియోజకవర్గం అధికార ప్రతినిధి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టిన హార్వెస్ట్ ఇండియా సంస్థకు అభినందనలు తెలిపారు. గత 30 ఏళ్లుగా హార్వెస్ట్ ఇండియా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అందరికీ ఆదర్శనీయమన్నారు. మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి స్నేహ మాట్లాడుతూ, చనిపోయిన వారి దేహాలను పేదవారు తమ స్వస్థలాలకు తీసుకువెళ్లాలంటే ఖర్చుతో కూడిన పని అవుతోందని, ఈ వ్యాన్ వలన వారికి చాలా ఉపయోగం ఉంటుందన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, పార్టీ పార్లమెంటరీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు చాగంటిపాటి పూర్ణచంద్రరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు పడవల మహేష్, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, మాజీ అధ్యక్షులు చావలి ఉల్లయ్య, బైరుబోయిన శ్రీనివాసరావు, గుడిపాటి అర్జున్రావు, పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా మార్చరీ వ్యాన్ ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి ఒక నినాదం, ఒక సామెత మొట్టమొదటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు చాలామంది బలహీన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, ప్రత్యేకంగా పేదలు ఎవరైతే ఈ యొక్క పార్థివ దేహాన్ని తీసుకొని వెళ్ళటానికి ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆర్థికంగా, మరి ఈరోజు ఎవరన్నా మరణించారంటే కనీసం 5,000 నుంచి 10,000 కూడా అడిగేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి వారు, ఎందుకంటే పాపం డబ్బులు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఈ యొక్క మార్చరీ వ్యాన్ సహాయపడుద్దని ఈ యొక్క హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే మేము మరి ఇలాంటి వ్యాన్ ఇంకో చోట ఇవ్వడం జరిగింది. మరి తెనాలిలో 10 నెలలు జరిగింది కరెక్ట్గా. ఈ యొక్క 10 నెలల్లో దరిదాపుగా 205 మృతదేహాలని మేము ఉచితంగా తరలించడం జరిగింది. మరి ఎవరైతే పేద బలహీన బడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళకి సహాయకరంగా ఈ యొక్క మార్చరీ వ్యాన్ ఉండాలని ప్రత్యేకంగా మాకు మిత్రులు సురేష్ గారు, అలాగే వారి సత్యమణి గౌరవనీయురాలు మన గుంటూరు జిల్లా, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ కృష్ణ గారు హార్వెస్ట్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థను సుమారు 40 సంవత్సరాల క్రితం స్థాపించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని వారు అమలు చేసిన ఘనత మనందరికీ తెలుసు. ఏదైనా కెలామిటీస్, తుఫాన్లు సంబంధించినప్పుడు కానివ్వండి, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు కానివ్వండి, అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్లో సహాయం చేయటం కానివ్వండి, అలాగే పూర్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయటం కానివ్వండి, బట్టలు ఇవ్వటం కానివ్వండి, అలా కోవిడ్ సమయంలో అనేక మందికి సహాయం చేయటం, స్వచ్ఛంద హార్వెస్ట్ సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలను వారు నిర్వహించడం మనందరం కూడా ముందుగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి ఒక విజనరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే మన మంగళగిరికి
మన శాసనసభ్యులు ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారిని మనం చూస్తున్నాం. మంగళగిరి నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా భారతదేశంలోనే అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, సంపద రంగాల్లో నెంబర్ 1 నియోజకవర్గంగా వారు తీర్చిదిద్దుతా అని చెప్పి మనందరికీ మాట ఇవ్వటం, ఆ దిశగా ముందుకెళ్తూ మనందరం చూస్తున్నాం. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి కృషితో మనకి కూతవేటు దూరంలోనే ఎయిమ్స్ ఈరోజు మంగళగిరి హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మార్చిరి వ్యాను ఓపెనింగ్కి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. హార్వెస్ట్ ఇండియా సంస్థ ద్వారా గత 40 సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా దరిదాపు 7-8 రాష్ట్రాల్లో ఈ హార్వెస్ట్ ఇండియా ఎన్నో సేవా కార్యక్రమాలని గత 40 సంవత్సరాల నుండి అందిస్తూ వస్తుంది. బడుగు పేద బలహీన వర్గాల అభ్యున్నతికై పాటుపడుతున్నటువంటి ఈ సంస్థ ఈరోజు మంగళగిరిలో మార్చిరీ వ్యాను, ఎవరైతే పేదలు చనిపోయారో ఆ పార్థివ దేహాలను తీసుకువెళ్ళే నిమిత్తం ఈ వ్యాన్ని ఇక్కడ మరి ఉచిత సదుపాయాలతో వారిని తీసుకెళ్ళేటువంటి కార్యక్రమం ఇక్కడ చేపడటం జరుగుతూ ఉంది. ఈరోజు మార్చురీ వ్యాన్ని హార్వెస్ట్ సంస్థ ద్వారా అందించడం జరిగింది. హార్వెస్ట్ ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా అందించడం జరిగింది. ముఖ్యంగా జనించడం ఎంత ముఖ్యమో మరణించడం కూడా అదే సహజం. కాబట్టి మరణించిన తర్వాత అవసరమైన మార్చురీ వ్యాన్ని ఉపయోగించుకోవడానికి ఈ సంస్థ వారు మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వ్యాన్ కొంచెం ఉపయోగపడుతుంది బడుగు బలహీన వర్గాల వారికి అనే ఉద్దేశము ఏదైతే మన ఐటీ శాఖ మంత్రుల వారు సేవా దృక్పథంతో ఏది చేస్తున్నారో ఆ సంస్థలను బట్టి ఇవన్నీ చూసి స్ఫూర్తితో ఈ సంస్థ వారు అందించడం వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బడుగు బలహీన వర్గాల వారు ఇదంతా అందుకోవాలి. ఈ వ్యాన్ని వినియోగించుకొని వాళ్ళకి ఏదో కొంత మెరుగుపడేటట్లుగా ఉండేటందుకు ఈ సంస్థ మనకు అందించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారాలండి. ఈరోజు హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున మనకి హార్వెస్ట్ ఇండియా అధినేత డాక్టర్ సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి హెనీ క్రిస్టినా గారి ఆధ్వర్యంలో మన మంగళగిరి ప్రభుత్వ హాస్పిటల్కి మార్చురీ వ్యాన్ని డొనేట్ చేయడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడ సుమారు ఒక నెలకి 10 నుండి 15 వరకు పోస్ట్మార్టంలు జరిగే సందర్భంలో అవి ఈ శవాలను పేద ప్రజలు వాళ్ళ ఇళ్ళకి తరలించుకోవడంలో ఈ మార్చురీ వ్యాన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు ఈ మార్చురీ వ్యాన్ మాకు డొనేట్ చేసినందుకు క్రిస్టినా గారికి అలాగే సురేష్ గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.